వాతావరణం పొంచి ఉంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 3 రోజులు చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీనికి అనుబంధ ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తరువాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజులలో గంగేటికన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణపై వరుణగండంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో కూడా నేడు రేపు మరి 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని చెప్పొచ్చు. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా భారీగా వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా ఈ వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి కొన్ని జిల్లాలు మాత్రం ఇప్పటికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకున్నటువంటి ప్రజలు మాత్రం మరోసారి పిడుగుపడే వార్త అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కురిసినట్టు వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొరిలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో కొన్ని గ్రామాలకు మాత్రం జల దిగ్బంధంలో ఉండిపోవడం, పూర్తిగా జలమయం కావడం, అదేవిధంగా వారికి సంబంధించిన వస్తువులు, అదేవిధంగా సామాగ్రి మొత్తం పూర్తిగా వరదలకు పుట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఖమ్మం జిల్లా పరిధి, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ములుగు, మైబాద్ జిల్లా పరిధిలో మాత్రం ఎక్కువ కూడా భారీ నష్టం అయితే వాటిదని చెప్పొచ్చు. అదేవిధంగా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా మరోసారి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్న ఇటు ఖమ్మం జిల్లాకు, అదేవిధంగా ములుగు, మైబాద్ జిల్లాకు ఎక్కువ కూడా అప్రమత్తంగా కూడా అని చెప్పి అధికారులతో సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా తెలంగాణలో చూసుకుంటే మాత్రం మొత్తం ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలతో పాటు మరి ఇటు మరికొన్ని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించిన ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరోవైపు ఇటు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందని చెప్పొచ్చు. ఇటీవల కురిసిన వర్షాలకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలు మరోసారి మాత్రం ఈ వర్షాలు కురిస్తే మాత్రం భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే ఆయా సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలు ఉంటాయి. ఇటు ములుగు, అదేవిధంగా మైబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ కూడా ముంపుకు సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా ఇప్పటికే ఆయా సంబంధించిన పునరావాస కేంద్రాలు, అదేవిధంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇటు మైబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లేటువంటి ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే మొదటి హెచ్చరికను కూడా జారీ చేయడం, అదేవిధంగా ఆయా సంబంధించినటువంటి చెరువు కట్టలు చేయకపోవడంతో కూడా నీరు అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి రావడంతో
ఆయా సంబంధించినటువంటి ఇండ్లలోకి అయితే నీరు చేరుతున్న క్రమంలో వారికి సంబంధించినటువంటి ఇండ్లలోకి నీరు రావడం, సామాగ్రి మొత్తం పూర్తిగా తడిసిపోవడంతో ఆయా సంబంధించినటువంటి ప్రజలు బిక్కుమట్టు కాలం గడుపుతున్నారు. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం ఆయా ఇండ్లపైకి వెళ్ళడం, ఎందుకంటే జల దిగ్బాలు ఉండటం మాత్రం వాళ్ళు ఇంట్లో ఉండలేని సిచ్యువేషన్ నేపథ్యంలో ఇంటిపైకి వెళ్లి ఆర్తనాదాలు చేయడం లాంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. అదే సిచ్యువేషన్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ముందస్తుగానే కూడా అధికారులు వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఆయా సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు, రెవెన్యూకి సంబంధించిన వారు, పోలీసు సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. స్థానిక నేతలు కూడా అక్కడే ఉండి ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారా? చెప్పవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దానికి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం ఏదైతే ఉందో ముంపు ప్రాంతాలకు సంబంధించి ఆ ఏరియాలో కూడా ప్రజాప్రతినిధులు ఉండాలి, ఆయా సంబంధించిన ఏరియాను పర్యవేక్షిస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి. ఆయా సంబంధించిన ముంపుకు సంబంధించిన ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలు తరలించాలి, వారిని పునరావాస కేంద్రాలు తరలించాలి, వారికి సంబంధించిన ఆహారం అదేవిధంగా నీరు కూడా అందించేందుకు ఒక ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు బట్టి విక్రమార్క నిన్న రాత్రి మాత్రం వెంటనే ఖమ్మం చేరుకోవడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరికొద్దిసేపట్లో ఖమ్మం చేరుకుంటున్నారు. ఇటు తుమ్మల దీనికి సంబంధించిన మంత్రులు అయితే వస్తున్నారు. మరోవైపు ఇటు వరంగల్ మైబాద్ జిల్లాకు సంబంధించి, ములుగు జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఆయా జిల్లా కేంద్రంలోకి వస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు అధికారులతో మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలు, అదేవిధంగా ఇతరత్ర సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడడం, దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. అయితే ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురిసింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో అయితే దాదాపు 250 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అంటే గతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇటు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొరలతో కూడా దానికి సంబంధించిన వరద ప్రవాహానికి మాత్రం తీవ్ర నష్టం అయితే వాటిని. ఇందులో ప్రధానంగా ములుగు సంబంధించి మైబాద్, ఖమ్మం సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా నష్టమైతే వాటిలని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వరద నీరు ప్రవాహాలతో కూడా పంట పొలాల నుంచి వెళ్లడంతో కూడా ఆయా పంట పొలాలకు సంబంధించినటువంటి వాటిపై కూడా ఇసుక మేటలు వేయడంతో పూర్తిగా రైతులైతే నష్టపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు మున్నేరు వాగుకు సంబంధించినటువంటి వరద ప్రవాహం, ఇటు గోదావరికి సంబంధించిన ప్రవాహం వల్ల కూడా ఈ నష్టం వాటిల్లినట్టుగా వీరైతే భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అదేవిధంగా ఇటు కొన్ని వందల గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న గత రాత్రి కూడా మైబాద్ జిల్లాలో మాత్రం 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది అత్యంత భారీ వర్షం. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆర్టీసీ కాలనీ, అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీతో పాటు మరికొన్ని కాలనీలు కూడా ముంపు గురయ్యి ఆ ఇండ్లలోకి నీరు చేరడంతో వారంతా కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు మరో 2 రోజుల పాటు ఇదే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో సంబంధించిన ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తం అవుతూ పునరావాస కేంద్రానికి వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నారు. మరోవైపు ఈ వర్షాల నేపథ్యంలో కూడా భారీగా అయితే కూడా పంట నష్టం అయితే వాటిని చెప్పొచ్చు. కొన్ని వందల గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మైబాద్ సంబంధించినటువంటి తొరూరుకు వెళ్లేటువంటి మార్గ మధ్యంలో మాత్రం మొండి వాగు ఉంటుంది. ఇది ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఇటు బయారం, గార్ల మధ్య ఉన్నటువంటి వాగు పొంగిపొరడంతో పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయినాయి. మరోవైపు ఇటు చిన్నగూడూరు నుంచి గుండం రాజపల్లికి వెళ్లేటువంటి వాగు ప్రవహించడంతో ఈ రాకపోకలు మాత్రం పూర్తిగా అంతరాయం ఏర్పడినట్టు పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వెళ్లేటువంటి మార్గంలో కూడా హెచ్చరికలు నమోదు చేస్తూ అదేవిధంగా ఒక ట్రాక్టర్స్ కానీ భారీ వెహికల్స్ కూడా అటు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా అంచనాకు మించి వరదలు రావడంతో కూడా ప్రయాణికులు కానీ కొంతమంది అత్యుత్సాహంతో కూడా వరద నుంచి వెళ్ళొచ్చనే
వెళ్తున్న క్రమంలో కూడా ఇటు ప్రాణ నష్టం వాటిల్తుంది. అదేవిధంగా వారి వాహనాలు కూడా కొట్టుకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నుంచి వరదల నేపథ్యంలో కూడా అలా దాటు వెళ్తూ కూడా మృత్యువాత పడ్డ ఘటనలు చాలా చూసాం. కాబట్టి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఒక ప్రత్యేకమైన ఒక గార్డ్ ను కూడా ఏర్పాటు చేస్తూ దారి మళ్లింపు చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పవచ్చు.